అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలంలో ప్రస్తుత ఖరీఫ్ పంటల సాగు పరిస్థితి, ఎల్నినో నేపథ్యంలో రైతులకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ సూచనలు. ఆలస్యంగా ఆగస్టులో కంది విత్తుకునే రైతులు చేపట్టాల్సిన మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం వ్యవసాయం కొంత అగమ్య గోచరంగా మారిందనే చెప్పాలి. సకాలంలో కురవని వర్షాలు, పెరుగుతున్న వర్షాభావం వల్ల సకాలంలో పంటలు విత్తుకోలేకపోయారు. జూలై మాసం ముగిసినా ఎక్కడా సాగు సాఫీగా సాగింది లేదు. కొన్ని రకాల పంటలను వేసుకోవడానికి సమయం కూడా మించిపోయింది. ఆగస్టులో ఆలస్యంగా వేసుకునే సమయంలో కంది, ఆముదం, కొర్ర వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కందిని విత్తుకునే రైతులు తమ దగ్గర ఉన్న రకాలనే ఎంచుకొని ఎప్పటిలాగా కందిని విత్తుకుంటే పెద్ద ఉపయోగం ఉండదని, మనం వేసుకునే మాసాన్ని అనుసరించి రకాన్ని ఎంచుకోవడంతో పాటు మొక్కల మధ్య దూరాన్ని కూడా మార్చుకోవాలంటూ ఆలస్యంగా కంది విత్తుకునే రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సాంబశివరావు. ఈ సంవత్సరం ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల సకాలంలో వర్షాలు పడటం లేదు. అందువల్ల సాధారణంగా పడే పత్తి విస్తీర్ణం పడకపోగా పత్తి వేసిన పంటకు కూడా వర్షాలు సరిపడట్లేదు. కాబట్టి ఆ వేసిన పత్తి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయి తీసేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కంది పంటను కనుక మనం విత్తుకున్నట్లయితే ఇది కొంతవరకు బెట్టను తట్టుకొని రైతులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడుండే పరిస్థితుల్లో కంది అనేది సాధారణంగా జూలై నుండి మనం మొదలుపెట్టుకొని ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా మనం కందిని సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కందిలో ఉన్న రకాలు కనుక మనం చూసినట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం నుంచి విడుదలైనటువంటి ఎల్ఆర్జీ 41, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133 2020లో రిలీజ్ అయిన రకం. దీంతోపాటు మాకు తిరుపతి నుంచి టీఆర్జీ 59 అనే కంది రకం కూడా అందుబాటులో ఉంది. సో ఇది కూడా మనం వేసుకోవచ్చు. ఏ రకాన్ని మనం వేసుకున్నప్పటికీ కూడా మనం ఏ నెలలో ఈ పంటని విత్తుతున్నాం అనేది ప్రధానమైంది. సాధారణంగా నల్లరేగడి నేలల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే జూలై నెల లేదు ఆగస్ట్ నెల వచ్చినప్పుడు ఏంటంటే సాధారణంగా 150 సెంటీమీటర్లు లైన్కి కనుక మనం పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే తేలిక నేలల్లో అయినట్లయితే ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కనుక మనం విత్తుకున్నట్లయితే
120 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని లైన్కి మనం విత్తుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే విత్తనం మోతాదు లైన్కి మధ్య 150 సెంటీమీటర్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే విత్తనాలు 3 నుంచి 4 కిలోలు మనకి అవసరం అవుతుంది. అదే తేలిక నేలల్లో 120 సెంటీమీటర్లు లైన్కి కనుక మనం పెట్టుకున్నట్లయితే విత్తన మోతాదు 4 నుంచి 5 కిలోలు మనకి అవసరం అవుతుంది. ఎకరానికి వచ్చే మొక్కల సంఖ్యను కనుక మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే సరాసరి 5 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన తర్వాత అడపాదడపా మనకి 10-15 రోజులకి వర్షం పడతా ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ మనం విత్తనాలు వేసిన తర్వాత పంట మొలకెత్తి బాగా పెరుగుతున్నప్పుడు అవసరమైతే దీనికి జనరల్గా ఏంటంటే కంది పంటకి ఎరువులు అవసరం ఉండదు. కానీ బెట్ట వాతావరణ పరిస్థితులు ఉండి వర్షాలు సకాలంలో పడకపోయినట్లయితే మనం పైపాటుగా మార్కెట్లో నీటిలో కరిగే ఎరువులైనటువంటి 319ని 1 కిలో నుంచి 2 కిలోలు మనం 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు మొక్కలు బాగా పెరిగి మనకి కావాల్సిన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కంది పంట బెట్టని తట్టుకుంటుంది కాబట్టి ఇతర పంటలు వేసుకునే ప్రాంతాల్లో ప్రధానంగా పత్తి వేసే ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా మనం రాయలసీమ అట్లాగే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ వేస్తారు. సో ఈ వేరుశెనగ పంటకి ప్రత్యామ్నాయంగా మనం కంది పంట ఇప్పుడు లేటుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా కర్నూలు అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు, కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లో పత్తి పంటకి లేటు అవుతుంది కాబట్టి కంది వేసుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో 2-3 రోజులుగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలంలో మాత్రం ఇంకా వర్షాభావ పరిస్థితులు తాండవిస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాలు దక్షిణ మండలం క్రిందకు వస్తాయి. ఇది ఒక ప్రత్యేక వాతావరణ మండలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం చాలా తక్కువ. ప్రస్తుతం ఎల్నినో వల్ల నెలకొన్న విపరీత వాతావరణ పరిస్థితుల మధ్య ఖరీఫ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖరీఫ్ పంటల సాగు ఎలా ఉంది? చినుకు జాడలేక జూన్, జూలై మాసాల్లో పంటలు విత్తుకోని రైతులు ఆగస్టు మాసంలో ఏ పంటలు, ఎలాంటి వంగడాలను ఎన్నుకొని సాగు చేసే అవకాశం ఉంటుంది వంటి అన్ని వివరాలతో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ చంద్రిక అందిస్తున్న సూచనలను మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ద్వారా ఇప్పుడు చూద్దాం. సూపర్ ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగునీటి వసతులు తక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఈ ఎల్నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉందనే చెప్పాలి. ప్రధానంగా దక్షిణ మండలాల పరిధిలోని ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో ఖరీఫ్ సీజను కనీస స్థాయిలో కూడా పంటలు సాగు చేయని పరిస్థితి నెలకొంది. సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా వేరుశెనగ పంట, తర్వాత పత్తి, ఇతర పంటలు సాగు చేస్తారు. అసలు ఈ దక్షిణ మండలాలలో వాతావరణ అనుకూలంగా ప్రస్తుతం ఉన్న ఎల్నినో ప్రభావంతో వర్షాభావం పరిస్థితుల్లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, నష్టపోకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి ఆర్ఏఆర్ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చంద్రిక ఉన్నారు. వారిని అడిగి మరిన్నది తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈ ఎల్నినో ప్రభావం మన ఆర్ఏఆర్ఎస్ పరిధిలోని దక్షిణ మండల జిల్లాల్లో చాలా తీవ్రంగా ఉంది. అసలు ఏ మండలాలు, ఏ జిల్లాలు ఈ దక్షిణ మండల పరిధిలోని ఆర్ఏఆర్ఎస్ పరిధిలోకి వస్తాయి? ఆయా జిల్లాలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? మన దక్షిణ మండలంలో ముఖ్యంగా 5 జిల్లాలు ఉన్నాయండి. ఇప్పుడు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు. ఈ సంవత్సరం మనకి సూపర్ ఎల్నినోగా చెప్తున్నారు. ఎల్నినో అంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మరియు మధ్య భాగంలో మన సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరగటం వల్ల, అంటే సముద్ర జలాలు
వేడెక్కటం వల్ల కలిగే ఒక వాతావరణ ప్రక్రియ, అధిక పీడనం అల్పపీడన వ్యత్యాసాల వలన మనకి భారతదేశంలో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దానివల్ల నైరుతి ఋతుపవనాలు బాగా బలహీనపడడం జరిగింది. వచ్చిన తేమతో కూడిన గాలులు కూడా మనకి ఈ ఎల్నినో ప్రభావం వలన ఇక్కడికి మనకి వ్యాపార పవనాలు అంటారు, ఆ వ్యాపార పవనాలు రాకుండా కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి తగ్గుతుంది. దానివల్ల జూన్ నెలలో మన దక్షిణ మండలంలో 5 జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆల్మోస్ట్ సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ మిగిలిన 3 జిల్లాల్లో అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో కొద్ది లోటు వర్షపాతమే నమోదైంది. ఇకపోతే జూలై నెలకు వచ్చేపాటికి అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 84 నుంచి 97% వరకు లోటు వర్షపాతం నమోదైంది. ఈ 5 జిల్లాల్లో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఎక్కువ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే మనకి వర్షపాతం రైనీ డేస్లో లేకుండా అధిక వర్షపాతం ఒకటే రోజు, హై ఇంటెన్సిటీ రెయిన్స్ అంటారు, ఒకటే రోజు పడటం, తర్వాత డ్రై స్పెల్స్ అంటే ఎక్కువ రోజులు వర్షపాతం లేకుండా పోవటం, దానివల్ల మనకు పంటలు ఎక్కువగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. సో అంటే మేడం, ఇప్పుడు మనకు సాధారణంగా ఈ జూన్ జూలై నెలలో ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు అయితే జూలై చివరి నాటికి ఖరీఫ్ సాగు పూర్తయిపోతుంది. ఏ పంటలు మామూలుగా సాధారణంగా ఈ దక్షిణ మండలాల్లోని జిల్లాల్లో సాగు అవుతాయి, కానీ ఇప్పుడు సాగు విస్తీర్ణం ఎలా ఉంది? మనకి దక్షిణ మండలంలో ప్రధాన పంటలు నెల్లూరు జిల్లాలో మనకి చూసుకుంటే వరి పంట, తిరుపతి, చిత్తూరులో కొంతవరకు వరి, చెరకు, వేరుశెనగ, ఇక అన్నమయ్య, కడప జిల్లాలో వేరుశెనగ, జొన్న, సజ్జ ఇట్లాంటి పంటలు, ఇకపోతే అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు కొద్దిగా మనకి సాగు అవుతూ ఉంటాయండి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ బోరు బావుల కింద ఈ వరి పంట సాగు చేస్తున్నారు. కాబట్టి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణ విస్తీర్ణం కంటే కొంచెం అధికంగానే ఒక 10 నుంచి 16% వరిని ఎక్కువగా నాటడం జరిగింది. కాబట్టి తిరుపతి, నెల్లూరులో నార్మల్గా సాధారణంగానే ఉంది. ఇక తిరుపతి జిల్లాలో కొంతవరకు చెరుకు కానీ మొక్కజొన్న కానీ జరిగింది. కానీ అన్నమయ్య జిల్లాలో వస్తే 5% మాత్రమే క్రాప్ కవరేజ్ ఉంది, 95% విత్తడం జరగలేదు. ఇక కడప జిల్లాలో 24% క్రాప్ కవరేజ్ మాత్రమే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో 36% మాత్రమే క్రాప్ కవరేజ్ జరిగింది. చిత్తూరు జిల్లాలో కొంతవరకు నీటి వసతి ఉన్న వాళ్ళు షుగర్ కేన్ వేయడం, జొన్న, సజ్జ కొంతవరకు వేశారండి. కడపలో కూడా వేరుశనగ చాలా తక్కువగానే జరిగింది. ఇంకా రైతులు ఈ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గత అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా ఏ పంట కూడా ఎక్కువగా పడలేదండి. వాళ్ళు కూడా వేరుశనగ విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. మనకి ఆశాజనకంగా వర్షపాతం లేకపోవడం వల్ల 5% మాత్రమే క్రాప్ కవరేజ్ జరిగిందండి అన్నమయ్య జిల్లాలో. ఏ జిల్లాలోనూ పూర్తి స్థాయిలో, నెల్లూరు మినహా మనకు చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపుగా 60-70% పంటలు ఇంకా సాగు కాలేదు సాగు విస్తీర్ణంలో. సో అంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎలాంటి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది? ఒకవేళ ఆశించిన మేర వర్షపాతం రాకపోయినప్పటికీ కొంతమేర వర్షం పడినప్పుడు ఆయా వర్షపాతానికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది? మేము ఈ ఎల్నినో ప్రభావాన్ని మనం ముందుగానే ఊహించి మే నుంచి కూడా అవేర్నెస్ వర్క్షాప్స్ అనేవి ఎల్నినో మీద మనకి యూనివర్సిటీ లెవెల్లో కూడా ఎల్నినో మీద నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ముందస్తుగా రైతుల్ని హెచ్చరిస్తున్నారు. మనకి ఈ వాతావరణం తగినట్టుగా పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత జూన్ నెలలో కూడా మనము రైతులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ మధ్య మనము నంద్యాలలో కూడా సదర్న్ జోన్ అండ్ స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ 2 మండలాలకి సంబంధించి మన ఒక వర్క్షాప్ కూడా జరుపుకోవడం జరిగిందండి. అక్కడ అంటే రైతులకి అవగాహన గురించి, ఈ వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు మనం ఎటువంటి పంటలు వేసుకోవచ్చు, మనం నీటిని ఎట్లా సంరక్షించుకోవాలి అని దాని మీద ఇప్పుడు కూడా మేము ప్రతి వారం కూడా మనం వర్క్షాప్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నామండి. ఆగస్టు నెలలో ఇంకా వేరుశనగకి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. దానికి ప్రత్యామ్నాయ పంటలుగా మనము సజ్జ, జొన్న, కంది, ఆముదము, పెసర, మినుము అట్లాంటివి, ఇక చిరుధాన్యాలు మన కొర్ర సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఇకపోతే ఏక పంటగా కాకుండా అంతర్ పంటలు అంటే కంది కానీ, ఆముదం కానీ, దానిలో అంతర పంటలుగా ఈ సజ్జ కానీ, పెసర కానీ, మినుము కానీ, కొర్ర కానీ అట్లాంటి అంతర పంటలుగా వేసుకున్నట్లయితే వారు ఏదో ఒక పంట తీసుకోగలుగుతారని ఆశిస్తూ మేము రైతులకి ఈ అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నామండి. ఓకే మేడం, అంటే ఈ వర్షాధారంగా పంటలు సాగు చేసే నేలలకు సంబంధించి ఎర్ర నేలల్లో ఎలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు, తర్వాత నల్లరేగడి నేలల్లో ఎలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు? ముఖ్యంగా ఎర్ర నెలల్లో అంటే వాటి తేమని నిలుపుకునే శక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాల పరిమితి కలిగిన పంటల్ని మనము సాగు చేసుకోవాల్సిగా చెప్తున్నాము. అంటే ఎక్కువగా మిల్లెట్స్ అంటే కొంచెం వర్షాభావాన్ని బెట్టను తట్టుకునే పంటలు మనకి సజ్జ కానీ, జొన్న కానీ, పెసర కానీ, మినుము కానీ తక్కువ కాల పరిమితి కలిగి వర్షాభావాన్ని తట్టుకునే పంటల్ని మనము వేసుకోవాల్సిందిగా మనము చెప్తున్నామండి.
అట్లాగే నల్లరేగడి నెలల్లో కొంతవరకు మనము కంది కానీ ఆముదం కానీ అట్లాంటివి మనం సాగు చేయాల్సిందిగా చెప్తున్నాము రైతాంగానికి. ఓకే మేడం. అంటే ఇప్పుడు వర్షాధారం కాకుండా అరకొర నీటి వసతి ఉంటుంది, బోర్ల మీద ఆధారపడి ఉంటారు. ఈ ఎల్నినో ప్రభావంతో బోర్లలో నీళ్లు ఎండిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి అరకొర నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పొలాలలో ఎలాంటి పంటలు సాగు చేసుకోమని మీరు సూచిస్తారు? ఎలాంటి పంటలు సాగు చేసుకుంటే రైతు నష్టపోకుండా దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు రైతులు మనకి ఆల్రెడీ బోరు బావుల కింద వరి పంటని సాగు చేస్తున్నారు. కాకపోతే బోరు బావుల్లో కొంచెం నీటి మట్టం తగ్గటం జరుగుతుంది. అంటే నీటిని మామూలు నీటిపారుదల పద్ధతులు కాకుండా డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అంటున్నాము, దాని ద్వారా నీటిని మనము ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత పశువులకు కూడా పశుగ్రాసం కొరత బాగా ఏర్పడుతుంది కాబట్టి తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మనము కొంతవరకు పశుగ్రాసాలని, ఇంకా సజ్జ, జొన్న, పెసర, మినుము ఇట్లాంటి పంటలను కూడా తక్కువ కాల పరిమితి ఉండే పంటల్ని సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ తరహా వంగడాలను మనము సాగు చేసుకుంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో అరకొర నీరున్న సందర్భాలలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటారు? ఈ వర్షాభావం తట్టుకునే వెరైటీస్ అండి చాలా ఉన్నాయి మనకి. వేరుశనగకైతే మనం ఇక్కడ విశిష్ట అని చెప్తున్నాము, ఇంకా ధరణి అనే రకాలు చెప్తున్నాము. తర్వాత పెసర LGG 460, 670 అట్లాంటి రకాలు చెప్తున్నాము. ఇక మినుముకు వస్తే TBG 104, 141 అని చెప్తున్నాము. జొన్నలో కూడా NTJ 5 అనే వెరైటీని చెప్తున్నాము మనము. ఇక కొర్రలో కూడా మహానంది, సూర్యనంది, గరుడ ఇట్లాంటి రకాలని మనము చెప్తున్నామండి. ఇకపోతే ఉలవలో కూడా ATP అనంతపూర్ నుంచి ఈ మధ్యగా రిలీజ్ చేసిన ఒక రకాన్ని ATP HG11 రకాన్ని కూడా మనము సిఫార్సు చేస్తున్నామండి. నెల్లూరు జిల్లాకు కానీ తిరుపతి జిల్లాకు కానీ NLR 34449 అంటే నెల్లూరు మషూరా అన్నది మనము ఇక్కడ రికమెండ్ చేస్తున్నామండి. నెల్లూరు ధాన్యరాశి అనే రకము, ఇంకా MTU 1010 ఈ రకాలను మనం ఎక్కువగా మన రైతులకి చెప్తున్నాము. అంటే అవి నాట్ల పద్ధతిలో కాకుండా డ్రై DSR అంటే వెదజల్లే పద్ధతిలో కూడా అవి సాగు చేసుకోవటానికి అనుకూలమైన రకాలని. ఇక మీదట నాట్లు వేసే రైతులు ఒకసారి మనకి వాళ్ళ నీటి పరిస్థితిని ఆలోచన చేసుకొని వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోవాల్సిందిగా మనము కోరుతున్నాము. ఇకపోతే చిత్తూరు జిల్లాలో కూడా మనకి మామిడి తోటలు, నిమ్మ పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కూడా అంతర పంటలుగా ఈ పెసర, మినుము, అలసంద అట్లాంటివి వేసుకొని కొద్దిగా పసుగరాసాలు కూడా సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వర్షాభావ పరిస్థితులు, నీటిలో భూగర్భ మట్టాలు, జలమట్టాలు తగ్గిపోతున్న పరిస్థితి, నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సూపర్ ఎల్నినో టైంలో మనకి డ్రై స్పెల్స్ మధ్యలో వర్షాల మధ్యలో విరామం ఎక్కువ ఉంటుంది. ఒకేసారి హై ఇంటెన్సిటీ రెయిన్స్ కూడా పడుతున్నాయి. దానివల్ల ఒక్కసారి ఎక్కువ ఇంటెన్సిటీ వర్షం పడినప్పుడు దాన్ని మనం ఫామ్ పాండ్స్లోకి డైవర్ట్ చేసుకుంటే మంచిది. ఆ నీటిని మనము సప్లిమెంటరీ ఇరిగేషన్ అంటే రక్షక తడులుగా కూడా ఇవ్వచ్చు. మనకి బోర్ల ద్వారా ఉపరితలాన్ని మనకు ఉన్న తేమను కాపాడటానికి ఆకులు కానీ చెత్తను కానీ వాటిని మీద కప్పి ఉన్న తేమను ఆవిరి కాకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్య విషయము. ఇంకొకటి ఏమంటే మనకి కొంచెం పంట ఎండుతుంది అనుకున్నప్పుడు 3-19 కానీ పోషకాలు అందించడానికి 10 నుంచి 20 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉన్న పంటను మనం కాపాడుకోవచ్చు. తర్వాత మనం ఉన్న తేమను సంరక్షించుకోవడానికి ఇంటర్ కల్టివేషన్ అంటాము, తేమ ఆవిరవ్వకుండా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఉన్న తేమను సంరక్షించుకొని ఆ పంట కొంతవరకు దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావంతో పూర్తిగా మా పంటలు సాగు కావేమో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు కదా, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? డ్రై స్పెల్, ఈ పొడి వాతావరణం వలన రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంకొకటి ఏమంటే పంటల బీమా అనేది తప్పనిసరిగా రైతులందరూ ఇప్పుడు వరి పంటకు, మిగిలిన పంటలకు ఎకరానికి ప్రీమియం 84 రూపాయలు సుమారుగా ఎంతో ఉంది. ఆ ప్రీమియం చెల్లించి అందరూ తప్పనిసరిగా పంటల బీమా చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న తేమను సంరక్షించుకుంటూ తక్కువ కాల పరిమితి గల పంటల్ని, వర్షాభావాన్ని తట్టుకునే పంటల్ని వేసుకుంటే రైతు నష్టపోకుండా ఎంతో కొంత దిగుబడిని, ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు మేడం. సో ఇది పరిస్థితి. ఎల్నినోను ఎదుర్కోవడానికి తగిన స్థాయిలో రైతులు సన్నద్ధమై అందుకు తగిన రీతిలో అనువైన పంటలను సాగు చేయడంతో పాటు వర్షం కురిసినప్పుడు వాననీటిని తగిన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని వినియోగించుకోవడం ద్వారా ఎల్నినో నుంచి గట్టెక్కచ్చని, అదేవిధంగా పంటల బీమాను కూడా ప్రతి ఒక్క రైతు వినియోగించుకొని పంటలు రాని పరిస్థితుల్లో బీమా పొందేందుకు కూడా అవకాశం ఉంటుందన్న అభిప్రాయం శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆల్ ఇండియా నర్సరీ మేళా ప్రారంభమైంది. జూలై 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న నర్సరీలు దాదాపు 120 వరకు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. విభిన్న రకాల మొక్కలతో మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక రకాలతో పాటు వాటర్ లిల్లీస్, జేడ్ మొక్కలు, అరుదుగా దొరికే బ్రహ్మకమలం, యాంథూరియం ఇలా వందల రకాల మొక్కలు కొలువు తీరాయి. We have few different concepts of plants అండి, కోకాడమస్ అండ్ aquatic plants. Aquatic plants లో కూడా మన దగ్గర ఏంటి అంటే వాటర్ లిల్లీస్, లోటస్, మైక్రో లోటస్, వాటర్ మొజాయిక్ అండ్ మనకి వాటర్ పఫ్స్, టోటల్గా ఒక 18 to 20 షేడ్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇప్పుడు ఈ ప్లాంట్స్కి కావాల్సిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. స్టార్ట్ ఫ్రమ్ 900 అండి, 900 to 8000 వరకు ఉన్నాయి ప్రైస్ రేంజింగ్. డిపెండ్స్ ఆన్ ద వెరైటీ. నర్సరీ మేళాలో ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అట్లా బల్బ్స్ అలాంటివి కావాలనుకున్న వాళ్ళకి ఇది డార్జిలింగ్ వాళ్ళ స్టాల్ అండి. యూనిక్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, బల్బ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకు డిఫరెంట్ లైక్ పెరీనియల్ ప్లాంట్స్ ఎప్పటికీ ఉంటాయి, అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ స్టాల్ తీసుకుంటాం. ఇది 5th ఇయర్ మాది ఇక్కడ తీసుకోవడం. లాస్ట్ 5 yearsలో ఒకవేళ చూసుకున్నట్టయితే ఎక్సోటికా ప్లాంట్స్ పైన జనాలకి క్రేజ్ పెరుగుతూ ఉంది. అండ్ మన దగ్గర ప్రతి ఒక్క ప్లాంట్స్ దొరుకుతాయి. దాదాపు ఇక్కడ మనం అరౌండ్ 250 టైప్స్ ఆఫ్ ప్లాంట్ని మనం కవర్ చేసాము. నర్సరీ మేళాలో మొక్కలతో పాటు కుండీలు, ఎరువులు, విత్తనాలు ఇలా మొక్కల పెంపకానికి అవసరమైన సమస్తం అందుబాటులో ఉంచడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నర్సరీ మేళా చాలా అద్భుతంగా ఉంది. పక్క ప్రకృతి కూడా వర్షం జోరును కురుస్తూ ఉన్నా కూడా ఆనందంగా, తన్మయత్వంగా కూడా అనిపిస్తున్న మొక్కల అందాలను చూస్తూ ఉంటే. అన్ని రంగులతో కూడా వాటర్ లిల్లీలు ఉన్నాయి. అలాగే డార్జిలింగ్లో పూసేటువంటి బూకేల్లో మనం చూసేవండి ఫ్లవర్స్ కానివ్వండి, రకరకాల మామిడి పళ్ళల్లో జాతుల్లో వెరైటీస్ కానీ, ఇంకా వాటి చూస్తూ ల్యాండ్స్కేపింగ్ సంబంధించినవన్నీ, ఇవన్నీ చూస్తుంటే ఈ నర్సరీ మేళా అద్భుతం అనిపిస్తుంది. నర్సరీ మేళా ఎవ్రీ ఇయర్ పెడతారు కదా, పెట్టిన 1-2 టైమ్స్ ఎప్పుడైనా సరే డెఫినెట్గా అయితే వస్తాం. ఈరోజు సెలవు పెట్టి మరి వచ్చి ఆఫీస్ నుంచి. సో వాన ఉన్నా సరే రెయిన్ కోట్స్ ఇవన్నీ చూసి ఫుల్లీ ప్రిపేర్డ్ అనమాట. సో లాస్ట్ టైం కన్నా ఈ టైం కలెక్షన్ చాలా బాగుంది. కొన్ని రేర్ ప్లాంట్స్ ఇవి కూడా బాగా దొరికినాయి మాకు. సో అటు వెస్ట్ బెంగాల్ అటు నుంచి వచ్చిన కలెక్షన్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం కన్నా కూడా. ఈసారి ఆర్కిడ్స్లో మైక్రో ఆర్కిడ్స్, చిన్న ఆర్కిడ్స్ అవి చాలా దొరికినాయి. అండ్ మనకి లోకల్ నేటివ్ వెరైటీస్ అయితే సంపెంగ, సింహాద్రి సంపెంగ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ క్లైంబింగ్ రోజ్ ఒకటి, చాలా వెరైటీస్ కలర్స్ ఉన్నాయి ఈసారి. సో ఇవి చాలా బాగున్నాయి. తను పెంచుతారు, నేను ఎంజాయ్ చేస్తాను అనమాట ప్లాంట్స్లో, ఆ గార్డెన్లో అలా కూర్చుని. సో ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ పీస్ విత్ ఇన్ అండ్ ద డే స్టార్ట్స్ విత్ గ్రీనరీ, ఫ్లవర్స్ కానీ అవన్నీ చూసినప్పుడు చాలా మంచి పీస్ఫుల్నెస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చినాక నాకు చూడంగానే నచ్చినవి లోటస్ అండ్ వాటర్ లిల్లీస్, మినీ లోటస్ కూడా చాలా బాగున్నాయి. సో అవి ఏంటంటే అది చూసిన వెంటనే అది ఒక అథెంటిక్ పాతకాలంలో ఉండే ఆ ఫీల్ ఇది వస్తుందన్నమాట. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.